చలిలో ఇంటికొచ్చిన చుట్టాలు. నవంబర్ నెల మధ్యలోకొచ్చేసరికి సిటీలో చలిగాలులు మెల్లగా మొదలయ్యాయి. ఉదయం 8 గంటల వరకు మంచు కురుస్తూనే ఉంది. అకస్మాత్తుగా చలి తీవ్రత పెరగడంతో ప్రభుత్వం స్కూళ్లకు 10 రోజులు సెలవులు ప్రకటించింది. మొదటి 2 రోజులు పిల్లలు టీవీ చూస్తూ, వీడియో గేమ్స్ ఆడుతూ చాలా ఎంజాయ్ చేశారు. కానీ 3వ రోజు వచ్చేసరికి వారికి బోర్ కొట్టడం మొదలైంది. అమ్మా, బోర్ కొట్టండి. స్కూల్ ఉంటేనే బాగుండేది. కనీసం ఫ్రెండ్స్ తో ఆడుకునేదాన్ని. బయటకు వెళ్ళడం అంటే చలి, ఇంట్లో ఉంటే బోర్. మనం ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్దామా ప్లీజ్? ఈ చలిలో ఎక్కడికి వెళ్తాం బుజ్జి? బయట చూడు ఎలా ఉందో. ఫ్రిడ్జ్ డోర్ తెరిచినట్లుంది. హాయిగా ఇంట్లో ఉండి కథల పుస్తకాలు చదువుకో. అదే సమయంలో పక్క అపార్ట్మెంట్లో చిన్ను కాకి, ఎదురింటి బన్ను చిలుక కూడా తమ తల్లులను ఇలాగే సతాయిస్తున్నారు. అమ్మ ప్లీజ్, ఎక్కడికైనా వెళ్దాం. నా ఫ్రెండ్స్ అందరూ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళకెళ్లారు, మనం కూడా వెళ్దాం. చిచ్చుకాకి ముఖానికి ఫేస్ ప్యాక్ వేసుకుంటూ, ఒరే, నా ఫేస్ ప్యాక్ ఆరనివ్వరా ముందు. ఈ చలికి నా అందం పాడైపోతుంది. ఎక్కడికి వెళ్లేది లేదు. బన్ను చిలుక ఫ్రిడ్జ్ డోర్ తెరిచి లోపల చూస్తూ, అమ్మా, నాకు బోర్ కొడితే ఎక్కువ ఆకలేస్తుండే. ఫ్రిడ్జ్ లో ఏమీ లేవు. ఏదైనా కొత్త వెళ్తే కొత్త వంటలు తినొచ్చు కదా. నాన్నమ్మ చేత వంటలు గుర్తొస్తున్నాయి. పిల్లల గోల భరించలేక ముగ్గురు కోడళ్ళు తుని, చిచ్చు, చోటు ఫోన్లో కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడుకున్నారు. హలో, మా బుజ్జిని భరించడం కష్టంగా ఉంది. ఏదైనా ప్లాన్ చేయకపోతే నా తల తినేస్తుంది. నా పరిస్థితి కూడా అంతే ఉందక్క. మా వాడు టీవీ రిమోట్ కోసం నాతో యుద్ధం చేస్తున్నాడు. నాకు ఒక ఐడియా వచ్చింది. మన అత్తయ్య గారు ఉండే పల్లెటూరు ఇప్పుడు చాలా బాగుంటుంది. అక్కడ చలి ఇంకా ఎక్కువగా ఉన్నా స్వచ్ఛమైన గాలి, పొలాలు పిల్లలకు కొత్తగా ఉంటాయి. పైగా అత్తయ్యకు తోడుగా కూడా ఉంటుంది. సూపర్ ఐడియా అక్క. అత్తగారి చేతి వంటలు తిని చాలా రోజులైంది. మా బన్నుగాడికి సున్నుండలంటే ప్రాణం. వాడు అక్కడైతే హ్యాపీగా ఉంటాడు ఫుల్గా. మంచి ఐడియా, కానీ అత్తయ్యకు ముందుగా చెప్పొద్దు. సర్ప్రైజ్ ఇద్దాం. రేపు ఉదయమే బయలుదేరుదాం. మరుసటి రోజు ఉదయం అందరూ కలిసి ఒక పెద్ద వ్యాన్ మాట్లాడుకుని పల్లెటూరుకి బయలుదేరారు. వ్యాన్ నిండా లగేజీ, తినడానికి స్నాక్స్, చలికి తట్టుకోవడానికి స్వెట్టర్లు, దుప్పట్లు నింపేశారు. దారి పొడవునా పిల్లలు పాటలు పాడుతూ, అంత్యాక్షరి ఆడుతూ, అల్లరి చేస్తూ వెళ్లారు. సిటీ దాటి పల్లెటూరు రోడ్లోకి రాగానే చలి తీవ్రత పెరిగింది. వ్యాన్ అద్దాల మీద మంచు బిందువులు ఏర్పడి బయట ఏమీ కనిపించకుండా పోయింది. అమ్మో, డ్రైవర్ అంకులు ఏసీ ఆన్ చేశారేంటి? కాళ్ళు గడ్డకట్టుకుపోతున్నాయి. ఒరే తెలివిలేనివాడా, ఇది ఏసీ కాదురా, నేచురల్ ఏసీ. పల్లెటూరి చల్లంటే మామూలుగా ఉండదు. నా మేకప్ కూడా గడ్డ కట్టేలా ఉంది. మహీకృత ఇల్లు ఊరి చివర కొండల పక్కన పెద్ద రావి చెట్టు నీడలో ఉంది. ఉదయం 10 గంటలైనా సూర్యుడు కనబడడం లేదు. పొగమంచు దట్టంగా కప్పేసి ఇల్లు కూడా సరిగ్గా కనిపించడం లేదు. వ్యాన్ గేటు ముందు ఆగింది. అందరూ స్వెట్టర్లు, మంకీ క్యాప్లు, గ్లౌజులు, సాక్స్లు, మఫ్లర్లు వేసుకుని గుండ్రంగా బంతుల్లా వ్యాన్లో నుండి కిందకి దిగారు. ఎవరి ముఖాలు వాళ్లకే గుర్తుపట్టలేనంతగా కప్పుకున్నారు. మహీగ్రద్ద వ్యాన్ శబ్దం విని బయటకొచ్చి కళ్ళు చిట్లించి పొగమంచులో నుంచి చూస్తూ, ఎవరది? ఇంత పొద్దున్నే వచ్చారు? దారి తప్పొచ్చారా? ఏ ఊరు బాబు మీది? తుని పిచ్చుక దగ్గరికెళ్లి మంకీ క్యాప్ తీసి నవ్వుతూ, అత్తయ్య గుర్తుపట్టలేదా? మేమే మీ కోడళ్ళం, మీ మనవలు. మహీగ్రద్ద ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టి, ఓరి మీ దుంపల్దేగా, చెప్పబెట్టకుండా వచ్చారేంటి? దయ్యాలు పడ్డట్టు అందరూ ఒకేసారి వచ్చారు. ఎంత సర్ప్రైజ్ ఇచ్చారు అని ఆనందంతో అందర్నీ కౌగిలించుకుని లోపలికి ఆహ్వానించింది. అత్తయ్య, సర్ప్రైజ్ ఇద్దామని వచ్చాం, కానీ ఈ చలి మమ్మల్ని సర్ప్రైజ్ చేసేలా ఉంది. బాబోయ్, సిటీలో ఫ్రిడ్జే బెటర్ దీనికంటే. నా ముక్కు ఐస్ గట్టలా అయిపోయింది. బన్ను చిలుక ముక్కు తుడుచుకుంటూ, నాన్నమ్మ, నా ముక్కు డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టిన టొమాటోలా అయిపోయింది. ఏదైనా వేడిగా పెట్టవా? పొగలొచ్చే ఏదైనా సరే. ఇంటి లోపల కూడా చలి ఎముకలను కురికేస్తుంది. పెంకుటిల్లు కావడంతో చలిగాలులు సందులో నుండి వస్తున్నాయి. మహీగ్రద్ద వెంటనే హాల్లో పెద్ద ఇత్తడి కుంపటి పెట్టి అందులో బొగ్గులేసి నిప్పులు రాజేసింది. ఆ ఎర్రటి నిప్పుల వేడికి అందరూ ప్రాణం లేచి వచ్చినట్లు ఫీలయ్యారు. అందరూ కుంపటి చుట్టూ గుండ్రంగా చేరి చేతులు కాచుకున్నారు. ఇప్పుడు కాస్త వెచ్చగా ఉంది. నానమ్మ, ఆకలిస్తుంది. సిటీలో అమ్మ ఎప్పుడు బ్రెడ్ జాము పెట్టుంది. నువ్వేదైనా స్పెషల్ చేయవా? మీరొస్తారని తెలిస్తే ఏమైనా చేసే ఉంచేదాన్ని.
సరే, ఇప్పుడు వేడివేడిగా మా పల్లెటూరి స్పెషల్ నేతి బొబ్బట్లు, మిరపకాయ బజ్జీలు చేస్తాను. స్వీట్ అండ్ హాట్, తింటే చలి పరార్. మహీగ్రద్ద కోడళ్ళు కలిసి వంటింట్లోకి వెళ్లారు. అక్కడ పొయ్యి మంట వల్ల హాయిగా వెచ్చగా ఉంది. తుని పిండి కలిపింది, చిచ్చు బొబ్బట్లు కాల్చింది, చోటు బజ్జీలు వేయించింది. కాసేపటికి ఇల్లంతా నేతి వాసన, బజ్జీల కాటుతో నిండిపోయింది. అందరూ హాల్లో కుంపటి చుట్టూ కూర్చుని తింటుంటే ఆ ఆనందమే వేరుగా ఉంది. చిన్నుకాకి బజ్జీ తింటూ అంటూ, అబ్బో నానమ్మో, నీ చేతి వంట సూపర్. సిటీలో పిజ్జాలు బర్గర్లు వేస్ట్ దీని ముందు. ఈ బజ్జీలోని కారం నా చెవుల్లో నుండి పొగలు తెప్పిస్తోంది. బన్ను చిలుక రెండు చేతులతో బొబ్బట్లను తింటూ, నానమ్మ, నేనెక్కడే ఉండిపోతాను. రోజుకో రకం వంట చేసి పెడతావా? ఈ బొబ్బట్లు నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతున్నాయి. మహీగ్రద్ద నవ్వుతూ, తప్పకుండా రా కన్నా, మీకోసమే కదా నేనుండేది. రేపు సున్నుండలు, అరిసెలు కూడా చేద్దాం. మరుసటి రోజు ఉదయం 7 గంటలకే మహీగ్రద్ద అందర్నీ లేపింది. పల్లెటూరులో సిటీలో లాగా గీజర్లు లేవు. పెరట్లో పెద్ద బాణలో కట్టెల పొయ్యి మీద నీళ్లు కాచాలి. లేవండి లేవండి, తెల్లారింది, కోడి కోసింది, చలి మంట వేసుకుని స్నానాలు చెయ్యండి. అత్తయ్య, ఈ చలిలో స్నానమా? ప్రాణాలు పోతాయి. నా చర్మం చాలా సున్నితం. మేము ఈ రోజు డ్రై వాష్ చేసుకుంటాం, ప్లీజ్. అవునమ్మా, నేను కూడా ఈ రోజు ముఖం, కాళ్ళు, చేతులు కడుక్కోవడం మాత్రమే చేస్తాను. నీళ్లు ముట్టుకుంటే కరెంట్ షాక్ కొట్టినట్లుంది. మహీగ్రద్ద నవ్వుతూ, కుదరదు. పల్లెటూరులో రోజు తలారా స్నానం చెయ్యాల్సిందే, లేకపోతే దిష్టి తగులుతుంది. పదండి పదండి. ఒక్కొక్కరు బాత్రూంలోకి వెళ్లడం ఒక పెద్ద యుద్ధంలా మారింది. లోపల నుండి, అమ్మో చన్నీళ్ళు, అయ్యో వేడినీళ్ళైపోయాయి, రక్షించండి అని అరుపులు వినిపించాయి. బయటికి రాగానే తువ్వాలు చుట్టుకుని వణుకుతూ నేరుగా కుంపటి దగ్గరకు పరిగెత్తారు. చిచ్చుకాకి అయితే సగం స్నానం చేసి మిగతా సగం రేపు చేస్తానని పారిపోయొచ్చింది. మరుసటి రోజు నుండి పిల్లల పల్లెటూరి సాహసాలు మొదలయ్యాయి. పొగమంచులో పొలాల గట్ల మీద పరిగెత్తడం, గడ్డివాముల్లో దాగుడు మూతలు ఆడడం, సాయంత్రం కాగానే కుంపటి చుట్టూ చేరి నానమ్మ చెప్పే దయ్యం కథలు వినడం వారికి కొత్త ప్రపంచం చూసినంత ఆనందంగా ఉంది. ఒకరోజు రాత్రి కరెంటు పోయింది. చింపిరి దీపం వెలుతురులో మహీగ్రద్ద దయ్యం కథలు చెప్పడం మొదలుపెట్టింది. బయట నక్కల ఊలలు వినిపిస్తుంటే పిల్లలు భయంతో వణికిపోయారు. చోటు చిలుక భయంగా, అత్తయ్య ఆపేయండి, మాకు భయమేస్తుంది. ఈ పాతింట్లో నిజంగా దయ్యాలు లేవు కదా. భయపడకలే చోటు, ఏ దయ్యమైనా నా వేకప్ లేని ముఖం చూస్తే అదే పారిపోతుంది. 10 రోజులు సెలవులు ఇట్టే గడిచిపోయాయి. తిరిగి వెళ్లే రోజు రానే వచ్చింది. పిల్లల ముఖాల్లో విషాదం కనిపించింది. బుజ్జి పిచ్చుక ఏడుపు ముఖంతో, నానమ్మ, వెళ్ళాలని లేదు, ఇక్కడే బాగుంది. సిటీలో మళ్ళీ హోంవర్క్, ట్యూషన్లు, బోర్డు. నానమ్మ, నువ్వు చేసిన అరిసెలు, సున్నుండలు ప్యాక్ చేసావా? సిటీలో నా ఫ్రెండ్స్ కి టేస్ట్ చూపిస్తాను, వాళ్ళు కుళ్ళుకోవాలి. మహీగ్రద్ద పిల్లలను దగ్గరికి తీసుకుని కన్నీళ్లు తుడుచుకుంటూ, మీరెళ్తుంటే ఇల్లంతా ఖాళీగా అనిపిస్తుందిరా. మళ్ళీ వేసవి సెలవులకు రండి, అప్పుడు మామిడి పండ్లు తిందాం, చెరువులో ఈత కొడదాం, అప్పుడు చలుండదులే. కోడళ్ళు అత్తగారి కాళ్లకు నమస్కరించి, వెళ్ళొస్తామత్తయ్య, చాలా బాగా చూసుకున్నారు. ఈ సెలవులకు మాకు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. జాగ్రత్తగా వెళ్ళండి, సిటీకెళ్ళాక ఫోన్ చెయ్యండి, ఆరోగ్యం జాగ్రత్త. ఇక వ్యాన్ కదిలింది. పిల్లలు వెనక అద్దంలో నుండి చేతులూపుతూ కన్నీళ్లతో వీడ్కోలు చెప్పారు. మహీగ్రద్ద వ్యాన్ కనిపించకుండా పోయే వరకు అక్కడే నిలబడి చూసింది. చలికాలమైనా కుటుంబ సభ్యుల మధ్య ఉన్న ప్రేమ ఆ ఇంటిని వెచ్చగా ఉంచిందని, ఆ జ్ఞాపకాలు ఎప్పటికీ వెచ్చగానే ఉంటాయని అందరికీ అర్థమైంది. ఇంటికొచ్చిన చుట్టాలు కేవలం అతిథులు కాదు, ఆ ఇంటికి ప్రాణం పోసిన సంతోషాలు. రాత్రి పానీపూరి అమ్మే చిచ్చుకాకి. అందరూ పనుల నుండి ఇళ్లకు చేరుకుంటే చిచ్చుకాకి మాత్రం అప్పుడే నిద్రలేస్తుంది. అవును, చిచ్చుకాకి బద్ధకమంటే ప్రాణం. ఆమె జీవిత తత్వం ఒక్కటే, పగలు పడుకోవడానికి, రాత్రి తినడానికి. కాని బతకాలంటే తినాలి, తినాలంటే డబ్బులు కావాలి. అందుకే ఆమె తన బద్ధకానికి సరిగ్గా సరిపోయే ఒక వ్యాపారాన్ని ఎంచుకుంది, రాత్రి పానీపూరి అమ్మకం. సూర్యుడు పడమర కొండల వెనుక పూర్తిగా దాక్కున్న తర్వాత చిచ్చుకాకి ఇంట్లో సందడి మొదలవుతుంది. చిచ్చుకాకి పెద్దగా ఆవలిస్తూ, అబ్బా,
ఎంత ప్రశాంతంగా పడుకున్నాను. సమయం ఎంత అయింది చిన్ను? చిన్నుకాకి చదువుకుంటూ, రాత్రి 7 అయిందమ్మా. ఊరంతా భోజనాలకు సిద్ధమవుతుంటే నువ్వు ఇప్పుడే ముఖం కడుగుతున్నావు. గొప్ప బతుకునేది. ఒరేయ్, నా బతుకు గురించి మాట్లాడుకో. ఈ చల్లని రాత్రి గాలిలో, వెన్నెల వెలుగులో పానీపూరి అమ్మడంలో ఉన్న కిక్కే వేరు. పగటిపూట ఆ ఎండలో తిరగడం నా వల్ల కాదు. సరేలే, బండి సిద్ధం చెయ్యి, నేను స్నానం చేసొస్తాను. చిచ్చుకాకి జీవితం చాలా పద్ధతిగా ఉంటుంది. పగలంతా నిద్ర, సాయంత్రం 5 గంటలకు నిద్ర లేవడం, 7 గంటల వరకు స్నానం, తయారీ, తర్వాత 7:30 గంటలకు పానీపూరి బండి తీసుకుని ఊరి వీధుల్లోకి రావడం. ఊరి పక్షులన్నీ భోజనాలు ఆపేసి బయటకొచ్చేస్తాయి. రాత్రి 8 గంటలు. తుని పిచ్చుక వీధి. చిచ్చుకాకి గట్టిగా, పానీపూరి, వేడి వేడి రగడా, తీయటి పానీ, కారపు పానీ, రండి బాబు రండి. తుని పిచ్చుక ఇంట్లో నుండి అరుస్తూ, బుజ్జి, ఆ చిచ్చు అత్త వచ్చింది. 10 రూపాయలు తీసుకుని 2 ప్లేట్లు పట్రా. ఈరోజు వంట చేసే ఓపిక లేదు నాకు. ఈ పూరీలతోనే కడుపు నింపుకుందాం. బుజ్జి పిచ్చుక పరిగెత్తుకుంటూ వచ్చి, ఆంటీ, 2 ప్లేట్లు స్వీట్ పానీ ఎక్కువ వేసి ఇవ్వు. సరేలే తల్లి, మీ అమ్మేది వంట బద్దకిచ్చిందా? తుని పిచ్చుక బయటకొస్తూ, ఏంటి చిచ్చు, నా గురించేనా? నువ్వు మరీ మంచిదానివి. రోజంతా పడుకుని రాత్రికి మాకు ఇలా పానీపూరి చేసి పెడుతున్నావు. నీ బద్ధకం మాకు వరంగా మారింది. చిచ్చుకాకి గర్వంగా, అంతే, నా పానీపూరి రుచి అలాంటిది. సరే, డబ్బులివ్వు, నేను అవతలి వీధికి వెళ్ళాలి. రాత్రి 8:30. చోటు చిలుక వీధి. వచ్చావా చిచ్చు? నీకోసమే ఎదురు చూస్తున్నాను. ఆ బన్నుగాడు నీ పానీపూరి తినకుండా అన్నం ముట్టనంటున్నాడు. అంటే నాకు మసాలా పూరి కావాలి. అన్నీ ఉన్నాయిరా. ఈ రాత్రిపూట నా బండి దగ్గర తప్ప మీకు ఈ రుచి ఎక్కడా దొరకదు. రాత్రి 9. లూసీ పౌరం ఇల్లు. చిచ్చు, ఏంటింత లేటు? నేను పట్నంలో డైట్ పానీపూరి అని కొత్తగా విన్నాను. నువ్వు అలాంటివి చెయ్యవా? అమ్మలోసే, ఉన్నది 4 గంటల వ్యాపారం. ఇందులో మళ్ళీ డైటో గీటో అంటే నా వల్ల కాదు. ఉన్నది తిను, లేకపోతే మాని. ఇదిగో, నీకు స్పెషల్గా కొత్తిమీర ఎక్కువ వేస్తున్నాను, డబ్బులివ్వు. ఇలా ఊరంతా తన బండిని నెట్టుకుంటూ తిరగడం. రాత్రి 10 గంటలకల్లా ఇంటికి చేరి హాయిగా మళ్ళీ పడుకోవడం చిచ్చుకాకి దినచర్య. కాని ఈ బద్దకప్పు వ్యాపారం కూడా కొన్ని రోజులే హాయిగా సాగింది. రోజు రాత్రిపూట ఆ బండిని వీధులెమ్మడ నెట్టుకుంటూ తిరగడం వల్ల ఆమె కాళ్లపై భారం పడింది. ఒకరోజు రాత్రి వ్యాపారం ముగించుకుని ఇంటికొచ్చిన చిచ్చుకాకి మంచం మీద కూలపడింది. అమ్మాయ్, నా కాళ్ళు పీకేస్తున్నాయి రోయ్ చిన్నగా. ఈ బండి రోజు రోజుకు బరువెక్కిపోతోంది. నా వల్ల కావడం లేదు. అలాగే ఉంటుంది. పొద్దుస్తమాతం పడుకొని ఒక్కసారి ఇంత బరువు లాగితే కాళ్ళు ఊరుకుంటాయా? కాస్త నడక అలవాటు చేసుకో. ఛీ, నోరమైరా. నా కష్టం నీకేం తెలుసు? రేపటి నుండి కొన్ని రోజులు రెస్ట్ తీసుకుంటాను. నా కాళ్ళు నయం అయ్యాకే మళ్ళీ వ్యాపారం. అనుకున్నది తడవుగా చిచ్చుకాకి తన రెస్టును ప్రారంభించింది. అంటే రోజూ పడుకునేదానికంటే ఇంకా ఎక్కువసేపు పడుకోవడం మొదలుపెట్టింది. ఒకరోజు గడిచింది, 2 రోజులు గడిచాయి, వారం గడిచింది. చిచ్చుకాకి బండి ఊరి వీధుల్లో కనిపించలేదు. తుని పిచ్చుక ఇంట్లో, ఏంటో బుజ్జి, ఈ చిచ్చుకాకి 2 రోజులుగా రావడం లేదు. నోరేదో పీక్కుపోతోంది. ఆ పానీపూరి రుచి మర్చిపోలేకపోతున్నాను. చోటు చిలుక ఇంట్లో, అమ్మా, చిచ్చు ఆంటీ ఎప్పుడొస్తుంది? నాకు పానీపూరి కావాలి. నాకేం తెలుసురా, బద్దకస్తురాలు. ఎండ ఎక్కువగా ఉందని పడుకుందేమో. ఈ ఊర్లో ఇదొక్కటే రాత్రిపూట దొరికే స్ట్రీట్ ఫుడ్. అది కూడా లేకపోతే ఎలా? మన గ్రామం మరీ బోరింగ్గా తయారైంది. కాని చిచ్చుకాకి ఇంట్లో పరిస్థితి దారుణంగా తయారైంది. ఇంట్లో దాచుకున్న డబ్బులన్నీ అయిపోయాయి. సరుకులు కొనడానికి కూడా డబ్బులు లేవు. చిన్ను స్కూల్ ఫీజు కట్టాల్సిన సమయం వచ్చింది. చిన్ను, రేపటికల్లా ఫీజు కట్టకపోతే నిన్ను పరీక్షలకు రానివ్వను. ఆ మాట చిన్ను గుండెల్లో గుచ్చుకుంది. దిగులుగా ఇంటికొచ్చాడు. చిచ్చుకాకి అప్పటికే కాళ్లకు ఏదో ఆకుపసరు రాసుకుంటూ మూలుగుతూ మంచం మీదే ఉంది. అమ్మో, స్కూల్లో ఫీజు కట్టమన్నారు. చిచ్చుకాకి ఏడుపు అందుకుని, నా దగ్గర డబ్బులెక్కడవిరా? చూస్తున్నావు కదా నా కాళ్ళు ఎలా వాచిపోయాయో. నడవలేకపోతున్నాన్రా. ఆ బండిని నెట్టలేకపోతున్నాను. ఈ కాళ్ళ నొప్పులతో నేను చేస్తుంటే నీకు ఫీజు కోలేమిట్రా? అమ్మో, నేను కావాలని అడిగాను. వాళ్ళు కట్టమంటే నిన్ను అడిగాను. ఇప్పుడు మన ఇల్లు ఎలా గడుస్తుంది? చిచ్చుకాకి దాని బద్ధకాన్ని
నిస్సహాయతను తలుచుకుని, అంత నా కర్మరా, నా బతకమే నన్ను ముంచుతోంది అనుకున్నాను. ఇప్పుడు నా కాళ్ళు నన్ను ముంచుతున్నాయి. నేను నడవలేకపోతున్నాను రా చిన్నగా. నా వల్ల కావడం లేదు. మనం పస్తులుండాల్సిన పరిస్థితి వచ్చింది అని గట్టిగా ఏడవడం మొదలుపెట్టింది. చిన్ను తల్లి ఏడుపుని చూడలేకపోయాడు. కాని ఆమె బద్ధకం మీద వాడికి కోపంగా కూడా ఉంది. వాడు కాసేపు దీర్ఘంగా ఆలోచించాడు. వాడి మెదడులో ఒక ఆలోచన తలుక్కుమంది. అమ్మో, ఏడవడం ఆపు. నీ బద్ధకానికి, నీ కాళ్ళ నొప్పులకు సరిగ్గా సరిపోయే ఒక సూపర్ ఐడియా నా దగ్గర ఉంది. చిచ్చుకాకి కళ్ళు తుడుచుకుంటూ, ఐడియానా? ఏంటది? నన్ను మళ్ళీ ఆ బండిని నెట్టమంటే మాత్రం నేను ఇక్కడ ప్రాణం వదిలేస్తాను రోయ్. చిచ్చి, నువ్వు బండి నెట్టాల్సిన అవసరమే లేదు. నువ్వు హాయిగా మహారాణిలో కూర్చోవచ్చు. చిచ్చుకాకి ఆసక్తిగా, కూర్చొని వ్యాపారం చెయ్యొచ్చా? అదెలా? చెప్పురా, తొందరగా చెప్పు. నువ్వు బండిని వీధి వీధి తిప్పడం వల్లే కదా నీ కాళ్ళు నొప్పులు పెట్టాయి. పైగా నువ్వు వచ్చే వరకు ఎవరికి కావాలో వాళ్ళు ఎదురు చూడాల్సి వస్తుంది. మరింకేం చేయమంటావురా? నువ్వు బండిని ఎక్కడికి తిప్పొద్దు. మన గ్రామం మధ్యలో అందరికీ కనిపించేలా నీ బండిని పెట్టు. అక్కడే పెడితే నా దగ్గరికి ఎవరొస్తారు? వస్తారమ్మా, వస్తారు. నువ్వు రాత్రి 8 గంటల నుండి 10 గంటల వరకు, అంటే అందరూ భోజనాలు చేసి కాస్త అటు ఇటు తిరిగే సమయానికి బండి తెరు. బండి పక్కనే హాయిగా ఒక కుర్చీ వేసుకుని కూర్చో. నీ కాళ్ళకు రెస్ట్ దొరుకుతుంది. కూర్చుంటే సరే, కానీ నేను అక్కడ ఉన్నానని జనాలకు ఎలా తెలుస్తుంది? చిన్నుకాకి ఒక చిన్న గంటను బయటికి తీసి, ఇదిగో, దీంతో ఇది మన ఇంట్లో పాత గంట కదా. నువ్వు ప్రతి 10 నిమిషాలకు ఒకసారి టింగ్ 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 అని దీన్ని గట్టిగా కొట్టు. ఆ కొత్త శబ్దం విని ఏంటో అది అని ఊరంతా అక్కడికి వచ్చేస్తారు. నీకు వ్యాపారం జరుగుతుంది. నీ కాళ్ళకు నొప్పుండదు. ఎలా ఉంది నా ఐడియా? చిచ్చుకాకి కళ్ళు ఆనందంతో మెరిశాయి. కొడుకు తెలివికి మురిసిపోయింది. చిచ్చుకాకి, ఒరే చిన్నగా, నువ్వు నా కడుపున పుట్టావరా. నా బద్ధకానికి తగ్గ కొడుకువే. నడవకుండా కూర్చునే వ్యాపారం చెప్పావు. అద్భుతం. ఈ రోజే ఆ ప్లాన్ అమలు చేద్దాం. ఆ రోజు రాత్రి సరిగ్గా 8 గంటలకు చిన్నుకాకి పానీపూరి బండిని నెట్టుకొచ్చాడు. చిచ్చుకాకి ఒక పెద్ద కుర్చీ తెచ్చుకుని బండి పక్కన దర్జాగా ఆసీనురాలైంది. చేతిలో గంట పట్టుకుని గట్టిగా ఊపడం మొదలుపెట్టింది. ఆ కొత్త రకం శబ్దం రాత్రి నిశ్శబ్దంలో గ్రామం నలుమూలలకు పాకింది. తుని పిచ్చుక ఇంట్లో, బుచ్చి, ఆ శబ్దమేంటే? ఐస్ క్రీం బండి ఏమైనా వచ్చిందా మన ఊరికి? ఈ రాత్రిపూట ఐస్ క్రీమా? కాటేమోనమ్మ, ఏదో గుడి కంటిలా మోగుతోంది. పద వెళ్ళి చూద్దాం. చోటు చిలుక ఇంట్లో, బను, ఎవరో గంట కొడుతున్నారు. ఊరి పెద్ద మహి అక్క ఏమైనా మీటింగ్ పెట్టారా ఏంటి? వాట్ ఈస్ దిస్ న్యూసెన్స్? ఈ టైంలో గంట కొట్టేంత పనేమొచ్చింది? పట్నంలో అయితే నాయిస్ పొల్యూషన్ కింద కేసు వేస్తారు. ఒకరి తర్వాత ఒకరు పక్షులన్నీ ఆ శబ్దం వస్తున్న మర్రి చెట్టు దగ్గరకు చేరాయి. అక్కడ కుర్చీలో మహారాణిలా కూర్చొని గంట వాయిస్తున్న చిచ్చుకాకిని, ఆమె పక్కనే ఉన్న పానీపూరి బండిని చూసి నివ్వెరపోయారు. చిచ్చు, నువ్వా? ఇదేంటి ఈ కొత్త వేషం? పానీపూరి అమ్మడం మానేసి గుడిలో పూజారిగా చేరావా ఏంటి? అందరూ పగలబడి నవ్వారు. నవ్వకండి, ఇదంతా నా కొడుకు చిన్న ఐడియా. ఏమైంది చిచ్చు? ఇన్ని రోజులు ఎందుకు రాలేదు? మేము నీ పానీపూరి కోసం చచ్చిపోతున్నాం. చిచ్చుకాకి ముఖం దిగులుగా పెట్టి, ఏం చెప్పనులే చోటు. మీ అందరి కోసం వీధి వీధి తిరిగి నా కాళ్ళు అరిగిపోయాయి. నడవలేని స్థితికి వచ్చాను. నా కాళ్ళు వాచిపోయి రాత్రంతా నిద్ర కూడా పట్టలేదు. అందుకే ఎన్ని రోజులు రాలేదు. అయ్యో, అవునా? అందుకేనా రాకపోయింది? మరిప్పుడేంటి ఇలా గంట కొడుతున్నావు? నా కొడుకే చెప్పాడు, అమ్మా నువ్వు కష్టపడకో, కుర్చీలో కూర్చో, కావాల్సిన వాళ్ళే నీ దగ్గరకు వస్తారు అని. అందుకే ఈ సెంట్రలైజ్డ్ పానీపూరి సర్వీస్ మొదలు పెట్టాను. ఇక నుండి రోజు రాత్రి 8 గంటల నుండి 10 వరకు ఇక్కడే కూర్చొని అమ్ముతాను. మీకు కావాలంటే మీరే రావాలి. వావ్, వాట్ ఎ బిజినెస్ మోడల్! దీన్నే డెస్టినేషన్ ఫుడ్ కోర్ట్ అంటారు. చాలా బాగుంది చిచ్చు, నాకైతే నచ్చింది. ఇది మాకు కూడా చాలా బాగా నచ్చింది చిచ్చు. నువ్వెప్పుడొస్తావోనని ఎదురు చూడక్కర్లేదు. మాకు తినాలనిపించినప్పుడు మేమే ఇక్కడికొస్తాం. సరే, ముందు నాకు 2 ప్లేట్లు కారంగా ఇవ్వు. నీ కాళ్ళు నొప్పులు తగ్గినందుకు స్వీట్ కూడా ఇవ్వు. ఆ రోజు రాత్రి చిచ్చుకాకి వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా సాగింది. గంట మోగించడం, జనం రావడం, ఆమె కూర్చున్న చోట నుండి పానీపూరి అందివ్వడం. ఆమెకు శ్రమ తప్పింది, కాళ్ళకు విశ్రాంతి దొరికింది, ఆదాయం రెట్టింపైంది. చిచ్చుకాకి చిన్నుతో, ఒరే చిన్నగా, నీ ఐడియా ఆదరాహో. నా బద్ధకానికి, నా వ్యాపారానికి భలే దారి చూపించావురా. అంతే అమ్మా, తెలివి వాడాలి కానీ బలం కాదు అని నవ్వాడు. అలా చిచ్చుకాకి తన బద్ధకాన్ని వేడకుండానే తెలివిగా తన వ్యాపారం సాగించింది.